హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము 6th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దామండి. కరెంట్ అఫైర్స్ వీడియోకి స్వాగతం అండి. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో ఖచ్చితంగా ఒకసారి లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన ఆస్పిరెంట్స్, మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందండి, వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ ఖచ్చితంగా చేయండి. ప్లస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఒక్క నిమిషం కూడా నా వీడియో ఓపెన్ చేస్తేనే ఒక్క నిమిషం కూడా మీది వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా తీసుకెళ్తానండి. మీకు ప్రతి వీడియోలో మాక్సిమం ఒక మార్క్ పెరిగేలాగా హెల్ప్ఫుల్గా ట్రై చేస్తానండి. ఓకేనా? ఈ రోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దామండి. ఆయుష్మాన్ ఢిల్లీ అంట. ఏం లేదండి, సింపుల్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక స్కీమ్ నడుపుతుంది, ఆయుష్మాన్ భారత్ అంటారు. దాన్నే స్టేట్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని కొంచెం దాన్ని మోడిఫికేషన్స్ చేసి చేస్తుంది. ఏంటి అనేది చూద్దామండి. ఓకేనా? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. దీన్నే సింపుల్ గా ఏం చెప్తారంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని కూడా చెప్తారు, వినింటారు మీరు. ఓకేనా? రైట్. ఆయుష్ హెల్త్ అట్లా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆయుష్ అనగానే హెల్త్ రిలేటెడ్ ఉంటుంది. ఫస్ట్ మీకు లైన్ లోనే ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో చూడండి. అసలు ఏంటిది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంట? ఏంటిది? ఇట్ ఈస్ లాంచ్డ్ టు ప్రొవైడ్ ఫస్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ అంట. ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు దీంట్లో. ఓకేనా? ఓకే, మనీ ఏం తీసుకోరు. అప్ టు 5 lakh రూపీస్ అనమాట. 5 lakh రూపీస్ ఇస్తారు. సెకండ్ కీవర్డ్. థర్డ్ కీవర్డ్ వచ్చేసి ఫ్యామిలీ పర్ ఇయర్ ఇస్తారు. ప్రతి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఏ హాస్పిటల్స్? ప్రైమరీ సెక్టార్ అంటే కాదు, ప్రైమరీ హెల్త్ కేర్ కాదు, సెకండరీ అండ్ టెర్షియరీ కేర్ కోసం ఇస్తారనమాట. సెకండరీ అండ్ టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ కోసం ఇస్తారు. ఒకటే లైన్ లో మీకు 4 ఫ్యాక్ట్స్ వచ్చేసాయి. చూసారా? ఎక్కడ మీ టైం వేస్ట్ కాదండి, జాగ్రత్తగా ట్రావెల్ చేయండి నాతో పాటు. ఓకే. ఇట్ కవర్స్ హాస్పిటలైజేషన్, డయాగ్నోస్టిక్ అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ ఇంప్లాంటేషన్ కూడా. ఏమైనా ఇంప్లాంటేషన్ చేయాలి, ఏమైనా ఇంప్లాంట్ చేసుకోవాలి బాడీలో, ఏమైనా ఇంప్లాంటేషన్ రిలేటెడ్ ఏమన్నా కూడా అది కూడా కవర్ చేస్తుంది. ఫుడ్ సర్వీసెస్ కూడా కవర్ చేస్తుంది. నెక్స్ట్ కాంప్లికేషన్స్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ఇది హైలైట్ చేశాను, రెడ్ కలర్ లో పెట్టాను చూడండి, మీరు ఐడెంటిఫికేషన్. ఇలాంటి పాయింట్స్ మీద ఎగ్జామినర్ క్వశ్చన్ వేసేస్తాడు అనమాట. హాస్పిటల్లో ఉండి తన ట్రీట్మెంట్ అయ్యేంత వరకే కాదు, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా 15 రోజుల వరకు ఫాలో అప్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారనమాట. 15 రోజుల కోసం, తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బెడ్ రెస్ట్ అది ఉంటది కదా, ఆ 15 రోజుల కోసం చూసుకుంటారనమాట. పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా చూసుకుంటారు అన్నట్లు ఉందన్నమాట. ఇది కీవర్డ్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఇంక్లూడ్. ఏ హాస్పిటల్స్? ఓన్లీ పబ్లిక్ హాస్పిటల్స్ అంటే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే కాదు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కవర్ అవుతారు దీంట్లో. ఓకేనా? ఎలిజిబిలిటీ ఏంటి సార్? ఎలిజిబిలిటీ ఏముంది దీంట్లో? ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు? ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ బేసిక్ కండిషన్ వచ్చేసి క్యాస్ట్ సెన్సెస్. ఇప్పుడు న్యూస్ లో నడుస్తుంది కదా, ఇలా రిలేట్ చేసుకోవచ్చు మీరు. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011 డేటా ప్రకారం దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా?